మంచి ఆదాయం కోసం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతారు. కానీ ఆర్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల నిబంధనలలో మార్పు చేసింది. పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లో 3% నుంచి 4% వరకు మాత్రమే ఉంటుంది. ఆర్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోకపోతే పొదుపు ఖాతా వడ్డీ లేదా ఎఫ్డీపై నిర్ణయించిన వడ్డీ ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే దానిని చెల్లిస్తారు. ఈ కొత్త నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకుల డిపాజిట్లపై వర్తిస్తాయి. ఎప్పటికప్పుడు ఆర్బీఐ చేసే మార్పులు గుర్తించకపోతే జనం దారుణంగా నష్టపోతారు. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో అది తెచ్చిన మార్పులు తెలుసుకోకపోతే దెబ్బతినడం ఖాయం. ఈ విషయం ఖాతాదారులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. గత కొన్ని రోజులుగా అనేక ప్రభుత్వేతర బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అందువల్ల ఎఫ్డీ చేసే ముందు కొంచెం తెలివిగా వ్యవహరించండి. మీకు ఈ నియమాలు తెలియకపోతే చాలా నష్టాన్ని భరించవలసి ఉంటుంది. వాస్తవానికి ఆర్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు మెచ్యూరిటీ తర్వాత మీరు డబ్బుని క్లెయిమ్ చేయకపోతే దానిపై తక్కువ వడ్డీని పొందుతారు. ఈ వడ్డీ సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీకి సమానంగా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సుదీర్ఘకాల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై 5% కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. గతంలో ఎఫ్డీ మెచ్యూర్ అయి ఆ డబ్బుని విత్డ్రా చేయకపోతే గతంలో చెల్లించే వడ్డీనే కొనసాగించేవారు. కానీ ఇప్పుడు అది జరగదు. మెచ్యూరిటీ తర్వాత డబ్బు విత్డ్రా చేయకపోతే దానిపై ఎఫ్డీ వడ్డీ లభించదు. కాబట్టి మెచ్యూరిటీ అయిన వెంటనే డబ్బు విత్డ్రా చేసుకోవడం ఉత్తమం.